ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే. ఈ రోజు మావయ్య మీ గదిలో లేకుండా పోయారు. రేపు మీరే ఇంట్లో లేకుండా పోతారేమో అనిపిస్తుంది. ఏంటి మహా, చిన్నపిల్లల ఆట ఆడుకుంటున్నావా? నీ కోపాన్ని ఆ ఫోటో మీద చూపించావు. నేనీ ఫోటోని చించలేదే, సీతారాములని విడగొట్టాను. ఫోటోలో సీతారాములని వేరు చేస్తే వాళ్ళు విడిపోతారా? నిజంగా చిన్నపిల్లలాగే మాట్లాడుతున్నావు మహా. వీళ్ళని ఫోటోలో విడదీసినట్టు ఫ్యూచర్లో విడదీస్తానని సింబాలిక్గా చెప్పాను. ఈ మాట సీతారాముల పెళ్లైనప్పటినుంచి చెప్తూనే ఉన్నావు. ఇప్పటి వరకు వాళ్ల మధ్య ఇంచు గ్యాప్ కూడా తగ్గలేదు. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను, సీతారాములని విడగొట్టకపోతే నన్ను సీత ఈ ఇంట్లో లేకుండా చేస్తుంది. అంటే సీతకు భయపడుతున్నావా మహా? జాగ్రత్త పడుతున్నాను. రామ్ని పెళ్లి చేసుకొని సీత ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి ఈ క్షణం వరకు నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. నాకిష్టమైన మధుమితను ఈ ఇంటి నుంచి పంపించేసింది. నాకు ఇష్టం లేని సుమతిని ఇంట్లో తెచ్చిపెట్టింది. సీత సుమతిలు కలిసి నాకే ఎసరు పెట్టారు. నన్ను ఇంట్లోంచి పంపించే ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నువ్వు విడగొట్టాల్సింది సీతను సుమతక్కను కదా, రామ్ సీతల్నెందుకు? సీత బలం సుమతి కాదు, రామ్. సీతకు నాపై చాలా కోపం ఉంది. సుమతి కోసం కాకపోయినా తన కోసమైనా నన్ను ఈ ఇంట్లో ఉంచి పంపించేస్తుంది. అందుకే నేనొక స్కెచ్ వేశాను. ఏంటి మహా ఆ స్కెచ్? సీతని రామ్ చేతే ఇంట్లో ఉంచి గెంటించే ప్లాన్ స్టార్ట్ చేశాను. 1 వీక్లో అది జరిగిపోతుంది. అంటే వచ్చే శుక్రవారం లోపా? అవును, ఆ రోజు పౌర్ణమి. కానీ సీత జీవితంలో అది అమావాస్య అవుతుంది. ఈసారైనా జాగ్రత్తగా ప్లాన్ చేశావా మహా? ఎందుకంటే నీకు కార్ యాక్సిడెంట్ అవటం నీ ప్లానే అని వాళ్ళకి తెలుసు. కానీ అందులో నువ్వే ఇరుక్కుపోయావు. ఇప్పుడు కూడా అలాగే జరిగి సీత బదులు నీకు అమావాస్య మొదలవుతుందేమో చూసుకో. ఆ రోజు మంటల్లో తగలబడింది నా కారే కానీ నేను కాదు. అలాగే ఈసారి నేను వేసే ప్లాన్లో తగలబడేది సీత కానీ నేను కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.